సాయిరాం. ఓంకారము నీ హృదయములోను విశ్వ హృదయములోను మారుమొరుగుచున్న అనాది ప్రణవనాదము. హిందువులకు ఓంకారము అత్యంత పవిత్రమైన పదము. వారికది పరమాత్మకు పర్యాయ పదము. వారు తమ ఇష్టదైవములనైనను మరి ఏ దైవములనైనను ఓంకార రూపముగానే భావించెదరు. వారి దృష్టిలో ఓంకారమే భగవంతుని ప్రతీక, భగవంతుని నామము. మానవుడు భగవంతుని పొందుటకు సహాయము, సాధనమునగు మహామంత్రముగా దాన్ని గ్రహింతురు. సృష్టి కంటే ముందే అనాదియందు బ్రహ్మమొక్కటే కలదని చెప్పుదురు. అప్పుడది మహానిశ్శబ్ద రూపముగా నుండెడిది. అట్టి మహానిశ్శబ్దము నుండి నాద బ్రహ్మము ఉదయించింది. అది ఏ భగవంతుని నాదాత్మకమైన అభివ్యక్తి. అది ఏ అనాది నాదము. అది ఏ ఓంకారము. దాని నుండి పంచభూతాత్మకమైన సృష్టి వెలువడినది. ఓంకారం సృష్టి ఎందంతటను అంతర్లీనమై నిలిచినది. సృష్టి స్థితికి కారణమై సృష్టికి జీవసూత్రమై ఉప్పారినది. అందువలనే ఓంకారమును ప్రణవమని పిలిచెదరు. ప్రణవమనగా ప్రాణమునందు ప్రసారమగునది అని కానీ, ప్రాణులన్నింటిలో వ్యాపించియుండునది అని కానీ అర్థము చెప్పుకొనవచ్చును. జై సాయిరాం.